పరమపావనమైన తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠం. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం. శాంతాకారుడు, స్థితికారకుడు అయిన శ్రీమన్నారాయణుడు ధర్మరక్షణ చేయడం కోసం ప్రతి యుగంలోనూ అవనిలో అవతరిస్తానని ప్రతిన పూనాడు. ఏ అవతారంలోనైనా ఆదినారాయణుడి అంశ మాత్రమే అవనికి తరలి వస్తుంది. అసలు స్వామి వైకుంఠం వదలి కదలి రాడు. ఆ అంశారూపంతోనే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడై ఉద్భవించి ఉన్నత విలువలను ఉద్ధరించాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడై అవతరించి ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను ఉపదేశించి వెళ్ళాడు. కానీ కలియుగంలో మాత్రం ఆర్తజనులను ఆదుకోవడానికి, అందరి మొక్కులు తీర్చడానికి వైకుంఠాన్ని వదలి స్వస్వరూపంతో, స్వశరీరంతో తరలివచ్చి తిరుమల శిఖరాలలో సాక్షాత్కరించాడు. అందుకే తిరుమల కలియుగ వైకుంఠమే కళలు చిలుకుతోంది. ఈ అడుగడుగు దండాల వాడిని, ఆపద మొక్కుల వాడిని ఆశ్రయించి తరించిన భక్తులకు కొదవే లేదు. ఓం నమో వెంకటేశ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక గోవింద గోవింద పున్నమి వెన్నెల గోవింద 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 చిన్ని పూమాల సేవల గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. నారద మహర్షి, యాగ ఫలితాన్ని త్రిమూర్తులో ఎవరికి అందించాలో సెలవివ్వండి. తపోగుణ సంపన్నుడు, ఋషికుల శ్రేష్ఠుడు అయిన భృగువే నిర్ణయించగలరు. అదెంత పని. ముల్లోకాలకు వెళతాం, సత్వగుణ సంపన్నులెవరో తెలుసుకుంటాం. వెళుతున్నాం. నారా కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరి గిరిపై నిలిచినాడు శ్రీహరి. చతుర్ముఖ సకల జన సృష్టికారక నమో నమః. అంబా శారద సకల కళా నీరద అభినందనలు. తపోధరుడను భృగువను భూలోకం నుండి కార్యార్థినై వచ్చినాను. బ్రహ్మ ఏమిటి ధిక్కారము? విని విన్నట్లుగా ఉన్నారే. విధాత అన్న అహంకారమా? చతుర్వేద స్వరూపమే అవుగాక. స్థితి కారకుడమే అవుగాక. మహాశివం ఆయందేంటి అలక్ష్యమా? అభివాదములకు ప్రతివాదములు చెప్పులని తెలియదా విరించి ఎంత అహంకారము? బ్రహ్మ ఇంత అహంకారమా? నీకు భూలోకంలో ఆలయ ప్రతిష్ట, పూజా పురస్కారాలు లేకుండా పోవుగాక. ఇదే నా శాపం. బ్రహ్మలోకమున వీణానాదలోలుడైన ఆ బ్రహ్మపై భృగువు ఆగ్రహించెను. పూజార్హత లేకుండునట్లు శపించెను.
कलक्वणत्कं गणनूपुरायै आदाब्जराजध्वनिनूपुराय हेमाङ्गदायै भुजगाङ्गदाय नमः शिवाय च नमः शिवाय विशालनीलोत्पललोचनायै विकासिपङ्के रुहलोचनाय समेक्षणायै विषमेक्षणाय नमः शिवाय च नमः शिवाय मन्दारमाला कलितालकायै कपालमालाङ्कितकन्दराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय కైలాసమున కామతాండవమున మునిగి తేలు శివ పార్వతులను చూచి ఏ శివ? శివమెత్తెను ఏ అహంకారి? అంగనాలోలుడా, ఇక నీకు లింగ పూజయే జరుగుగాక. వైకుంఠమున విష్ణు వైభోగము రాంచి ఎగసి లక్ష్మీ నివాసమౌ హరియదపై తన్నెను. మహాపరాధము చేసితి మన్నింపుము, నీ పాద సేవా భాగ్యము ప్రసాదింపుము అని భృగు పదముల నదిమెను, అజ్ఞాన నేత్రమును చిదిమెను. స్వామి, ఈ అవమానమును నేను భరింపలేను. భృగు పాదము సోకిన నీ ఎదను నిలువజాలను అని చిటపటలాడుచు సిరిహరిని వీడెను. శ్రీ సతి విరహితుడై శ్రీ వైకుంఠ విరక్తుడై ఆదిలక్ష్మినే వెదకుచు అవనికి తరలెను. ఆదిలక్ష్మినే వెదకుచు అవనికి తరలెను. హరిపాదముద్రల తిరుమల ఆనంద నిలయమాయను. కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరి గిరిపై శ్రీనివాసుడాయ హరి. గోవిందా గోవిందా పుట్టలోన తపము చేయు పురుషోత్తముడు లక్ష్మీ లక్ష్మీ అని పరితపించెను. హరుడు అజుడు హరుడు అజుడు ఆవు దూడలుగా మారగా క్షితిపతిపై క్షీరధార కురిసెను. గోపాలుడు కోపముతో గొడ్డలి విసిరెను. అడ్డుకున్న పరమాత్ముడి పసిడి ముదురు పగిలెను.
అమ్మా అమ్మా నాయనా వచ్చావా తండ్రి రక్తం ఏమిటి నాయనా ఏమిటి రక్తం రా నాయనా రా. బాధగా ఉందా అయ్యా అమ్మా ఎలా ఉంది నాయనా తల్లి చెయ్యి చల్లగా ఉందమ్మా. పోనీలే నాయనా బాధ తగ్గింది కదా అమ్మా ఎవరైనా నీకు ఊరు లేదు నీ వారు లేరు పేరు కూడా లేదా? ఇక అమ్మ ఏ పేరుతో పిలిస్తే అది. అమ్మా ఈ పేదవాడికి నువ్వే పేరు పెట్టు. నువ్వా పేదవాడివి నాయన శ్రీనివాసుడవైతే అబ్బోబో శ్రీ నివాసుడే పోనీలేమ్మా ఆ పేరుతోనే పిలువు. శ్రీనివాసుడే వకులకు చిన్ని కృష్ణుడై తోచెను వకుల మాతృత్వపు మధురిమతో సేద తీర్చెను కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏలిపోయి గిరి గోవిందుడాయ శ్రీహరి గోవిందుడాయ శ్రీహరి ఆకాశరాజపుత్రిక అసమ సౌందర్యవల్లిక అరవిరి నగవుల అలరులు కురియుచు ఆటలాడుతూ ఉండగా
మత్త గజము తరిమెను వేల మనసు బెదిరెను వేటనాడగా వచ్చిన శ్రీహరి ఎదపై ఒదిగెను గత జన్మల అనుబంధాలేవు రాగవీణలుగా మ్రోగెను అనురాగరంజితములాయను వడ్డీ కాసులిస్తానని కుబేరుణ్ణి ఒప్పించి అప్పు చేసి పెండ్లి కొడుకు అయ్యే ఆదిదేవుడు అంగరంగ వైభవమున అఖిల లోక సమక్షమున పద్మావతి పతి ఆయను పరంధాముడు కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూబు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం సకల సురలు ప్రార్థింపగ శ్రీదేవిని భూదేవిని యదను నిలుపుకున్నాడు వెంకటేశుడు ఆపదముక్కుల వాడై అభయములిచ్చడి వాడై ఆపదముక్కుల వాడై అభయములిచ్చడి వాడై సప్తగిరుల వెలసినాడు శ్రీనివాసుడు కేశవా మధుసూదన మాధవ కేశవ మధుసూదన నందనందన నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడ వెంకటేశుడా
Wow, that was pure magic. Our 10th class girls really brought the diamond wedding with The expressions, the grace, the storytelling, everything was just perfect. Classmates, you made us proud.